రాష్ట్రంలో ఖచ్చితంగా కదిరిలో కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. అది కూడా ఎప్పుడు కూడా గడిచిన 30 ఏళ్ళ కిందట వచ్చిండొచ్చు ఆ రకమైనటువంటి పరిస్థితి. ఆ 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ అటువంటి పరిస్థితి ఈ రోజు ఉత్పన్నమైంది. ఈ రోజున ప్రతి ఒక్కరిలో కూడా ఒక కసి ఉంది, ఒక ఉత్సాహం ఉంది, తెలుగుదేశం పార్టీ వైపు నిలబడాలనే ఆలోచన ఉంది. దీనన్నింటికి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ రోజు నుంచి కార్యోన్ముఖులు కమ్మని చెప్పేసి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ప్రతిరోజు 1 గంట 2 గంటలు మీ ప్రాంతంలో మీరు ఇళ్లకు పోయేసి ఓటు అడగండి, తెలుగుదేశం పార్టీకి ఓటు అడగండి. భవిష్యత్తు గ్యారెంటీ, బాబు భరోసా భవిష్యత్తు గ్యారెంటీ గురించి తెలియజెప్పండి. ప్రత్యేకించి మా సోదరీమణులకు మహిళలకు ఇళ్లలే పోయేసి భవిష్యత్తు గ్యారెంటీ గురించి తెలియజెప్పమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఒకటే, మహిళలు పిచ్చోళ్ళు, వాళ్ళకేం అర్థం కాదు, అమ్మ ఒడి ఇచ్చేసినాం అయిపోయింది అనుకుంటున్నాడు. భవిష్యత్తు గ్యారెంటీతో అమ్మ ఒడిని అటకెక్కించేటువంటి పరిస్థితి లేకపోతున్నాం. భవిష్యత్తు గ్యారెంటీ గురించి పెద్ద ఎత్తున ప్రాచుర్యం కానీ ప్రచారం కానీ చేయమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరైతే ఈ రోజున పార్టీలో చేరినారో బలమైనటువంటి నాయకులు ఈ రోజున పార్టీలో చేరినారు, గంగిరెడ్డి కావచ్చు, వేణు కావచ్చు, రఘునాథ్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా ఇతరత్ర వాళ్ళతో పాటు వచ్చినటువంటి ఉప సర్పంచ్ గారు కావచ్చు, జనార్దన్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరు చేరినా కూడా అందరూ బలమైనటువంటి నాయకులు చేరినారు. ఈ గ్రామంలో పార్టీ బలంగా వేలునుకోబోతోంది. ఈసారి వెలిచెల్మల గ్రామంలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు, తెలుగుదేశం పార్టీకి కాబట్టి అందరూ కూడా ఇదే ఉత్సాహంతో కౌంటింగ్ వరకు కూడా ఈ ఉత్సాహాన్ని కానీ ఈ కార్యోన్ముఖతను కానీ వదలకుండా కొనసాగించాలని చెప్పేసి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, తెలుగుదేశం పక్కన ఒకడు పరిచయం చేసేకి పుంగునూరోడు, ఆ పుంగునూరోడు వచ్చేసి మనకి ఇక్కడ పరిచయం చేస్తాడంట, 4 మాటలు పోయి పక్కన ఉంటూ చెప్పిస్తాడంట. అమలు చేసేది ఇప్పుడు వీళ్ళ నాయన వీళ్ళ తాత అమలు చేస్తాడా రేపు పొద్దున హామీలు అని చెప్పేసి ఈ రోజున అటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి అభ్యర్థిగా పోటీ చేయించేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలకు మొదటిగా సమాధానం చెప్పాలి. ఈ ప్రాంతానికి మీరు చేసినటువంటి మంచి అయింది, ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేసినారు, మీరు ఈ ప్రాంతం అభివృద్ధి గురించి ఏమాత్రమైనా మీకు ఆలోచన ఉందా అని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలా. అంతేకాదు మీరు వచ్చి పరిచయం చేస్తున్నారు కరెక్టే, ఇతను రేపు పొద్దున ఎలక్షన్స్ తర్వాత గెలిస్తే చిక్కుతాడా, ఓడితే దొరుకుతాడా, గెలిచినా మేము అడగాలంటే ఏ భాషలో ఏ రకంగా మాకు సమాధానం చెబుతాడో మీరు తెలియజెప్పాలని చెప్పేసి ఓటర్ మహాశయాలని చైతన్యపరచాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈ రోజున ఏ మాత్రం కూడా బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగా నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణిలోనే జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎవరినో ఒకరిని తీసుకొచ్చేసి అభ్యర్థిగా పెడితే ఈ ప్రాంత ప్రజలు కదా గెలిపించుకుంటే సంక్రాంతిపోతారు, ఈ ప్రాంతం పోతే మాకేమనే ఆలోచనతోనే కేవలం మేం చేసే పనులకు మాకొక పప్పెట్టిగా అంటే కీలు బొమ్మగా మా చేతిలో ఉంటాడనే ఆలోచనతో ఇటువంటి అభ్యర్థిత్వాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దుతా ఉన్నారు. ఆలోచన చేయమంటాను, ఇటువంటి ధోరణి ఉన్నటువంటి పార్టీని మనము నిజంగా మద్దతు తెలపాలా లేదా ప్రజలకు తీసుకుపోయి చెప్పమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంతేకాదు మన పట్ల కానీ ఈ ప్రాంతం పట్ల కానీ ధిక్కార ధోరణితో నిర్లక్ష్యపు ధోరణితో వ్యవహరించేటువంటి నాయకత్వాన్ని తిరస్కరించాలో లేదో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాను. ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఏం చేసినా పడుంటారులే కదిరోళ్ళు అని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళు ఒక అభ్యర్థిని తీసుకొచ్చి వదిలేస్తా ఉన్నారు. దాని పర్యావసనమే ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున చేరికలు తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నాయంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు లాంటి విఘ్నత ఉన్నటువంటి దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు ఈ గతంలో కూడా ముఖ్యమంత్రిగా చేసి నిరూపించుకున్నటువంటి నాయకత్వం ఒకవైపు ఉంటే ఏ మాత్రము చేయలేనటువంటి సమర్థవంతంగా పనిచేయలేనటువంటి ప్రభుత్వము, సమర్థవంతంగా పనిచేయలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూపంలో ఈ రాష్ట్రంలో మనం ముందుకు వస్తా ఉందంటే
ఆహ్వానించలేనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు పెద్ద ఎత్తున పార్టీని పెడతా ఉన్నారు. అంతేకాదు మీ గ్రామాల్లో వచ్చినప్పుడు ఆ అభ్యర్థిని కానీ ఆ అభ్యర్థికి పక్కలో మాటలు చెప్పేసి వాడిని చెప్తూ కొడతాం వీడిని పుడుతూ కొడతాం అనేటువంటి నాయకులకు కానీ ఒకటే ప్రశ్న చెప్పండి, ఈయనకు ఓటేయాలా ఈ నియోజకవర్గ ప్రజలంటే ఎందుకు ఓటేయాలో ఒక్క కారణం సహేతుకంగా చూపించమని చెప్పేసి నిలదీమని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయన తప్పుకోమనండి, మైక్ పట్టుకొని బాధ్యత ఉంటుంది. ఎవరెక్కడైనా పోటీ చేయొచ్చు, కానీ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి నోరు తెరిచి ఓటు అడగాల్సినటువంటి కనీస బాధ్యత ఉంటుంది. నాకు ఓటు ఎందుకు వేయాలని చెప్పేసి అడగాల్సినటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా ఒక మాట కూడా బయటికి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అదే రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి పాపం అయోమయంగా ఉంది. వాళ్ళ నాయకుడు ఎవరో తెలియదు, ఆ నాయకుడు ఎందుకు వచ్చినాడో తెలియదు, వీళ్ళ మీద ఎందుకు వృద్ధపడినాడో తెలియదు, వృద్ధపడినటువంటి నాయకుడు భవిష్యత్తులో వాళ్ళని ఏ రకంగా చూసుకుంటాడో తెలియదు, ఏ రకంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాడో తెలియదు. ఆ నోరిపి చెప్పలేడు. మౌనమే నీ భాష ఒమ్ముగా మనసా అనే దాంట్లో ఉన్నాడు ఆయన. పక్కనోడేమో వీరమిడతాడు, ఈయనేమో మాట్లాడలేడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ అభ్యర్థిని మీరు నిజంగా మనస్ఫూర్తిగా ఆహ్వానించేటువంటి పరిస్థితులు ఉంటాయా ఒకసారి ఆలోచన చేసుకోమంటాడా. వీళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే, అడ్డగోలుగా డబ్బు సంపాదించినాం, నాయకులను కొనేద్దాం, ప్రజలను కొనేద్దాం, అవసరమైతే మత విద్వేషాలు రెచ్చగొడదాం, మత విద్వేషాలకు కల్లోలాలకి సృష్టిద్దాం, మన ఎన్నికల్లో లబ్ధి పొందుదామనే ఆలోచనతో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త, పిల్లలు ప్రత్యేకించి అప్రమత్తంగా ఉండమని చెప్పేసి కోరుతా ఉన్నాను. డబ్బులు సంచులతో వచ్చేసి డబ్బులు ఇచ్చే తీసుకోండి, డబ్బులు వస్తానందండి, అది మన డబ్బే, ప్రజల డబ్బే, ప్రజల మీద పడి దోచుకున్నటువంటి డబ్బే. ఎన్ని ఒక్కొక్క నాయకుడికి వాళ్ళు ఇస్తా ఉండేది 1-2 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏం పర్వాలేదు, ఇప్పుడు ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి బేరం పెడతారు, 1 కోటి రూపాయలు ఇస్తాం 2 కోట్లు ఇస్తామని. తక్కువైతే తక్కువైతే తీసుకుంటా, 1 కోటి 2 కోట్లు ఇస్తే తీసుకుంటామని చెప్పండి. ఆ 1 కోటి 2 కోట్లు తీసుకోమని చెప్పేసి కూడా చెప్తాండి. ఈ రకంగా మన జీవితాల్లో మార్పు వస్తుందేమో. ఆ డబ్బులు తీసుకోండి, తెలుగుదేశం పార్టీకి పనిచేయండి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయండి, ఈ ప్రాంతంలో నిరంతరం మీకోసం ఆలోచన చేస్తున్నటువంటి నాయకత్వాన్ని బలపరచండి. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేటువంటి తెలుగుదేశం పార్టీని బలపరచండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేయండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి, సైకిల్ గుర్తుకు ఓటేయమని చెప్పేసి 10 మందికి చెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఎవరైనా మళ్ళీ చెప్తాడు డబ్బు సంచులతో వస్తే ఫస్ట్ తీసేసుకోండి, ఇబ్బంది పెట్టుకోవద్దండి. గతంలో నేను చూసిన 1983లో అమ్మ డబ్బులు ఇస్తుందంట, 50 రూపాయలు 100 రూపాయలు. అమ్మ దగ్గర తీసుకుందాం, అన్నకు ఓటేస్తామనే నినాదం అప్పట్లో ఉండింది. ఈ రోజున పరాయి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి పరాయి వాళ్ళ డబ్బులు మనం తీసుకుందాం, స్థానికంగా మనతో పాటు బతికేటువంటి నాయకత్వాన్ని బలపరుద్దాం, చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకు ఓటేద్దామనే నినాదంతో ముందుకు పోదామని చెప్పేసి కూడా మీ అందరికి కూడా పిలుపునిస్తూ ఈ రోజు పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా ఈ రోజున వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ శుభాభినందనాలు తెలుపుతూ కృతజ్ఞతాభివందనాలు తెలుపుతానని. ఎందుకంటే ఒక మంచి సంకల్పంతో ఈ రాష్ట్రంలో మరి ప్రజల ప్రభుత్వం రావాలా, పేదల ప్రభుత్వం రావాలా, రైతుల ప్రభుత్వం రావాలా, యువకుల ప్రభుత్వం రావాలా, మహిళల ప్రభుత్వం రావాలా, భవన నిర్మాణ కార్మికుల ప్రభుత్వం రావాలా, కార్మికుల ప్రభుత్వం రావాలనే ఆలోచనతోనే ఈ రోజున తెలుగుదేశం పార్టీని మద్దతు తెలపాలా. తెలుగుదేశం పార్టీలోకి వలసలు వస్తున్నటువంటి వీరందరికీ కూడా, వలసలు కాదు, మీ తెలుగుదేశం పార్టీని బలపరుస్తున్నటువంటి వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం. మీ సంకల్పం ఊరికే పోదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏర్పడబోయేది తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందనేది వాస్తవమని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్మండి, వచ్చేది తెలుగుదేశం జనసేన పార్టీని, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడబోతోంది రాష్ట్రంలో. ఖచ్చితంగా కదిరిలో కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. అది కూడా ఎప్పుడు కూడా గడిచిన 30 ఏళ్ళ కిందట వచ్చిండొచ్చు ఆ రకమైనటువంటి పరిస్థితి. ఆ 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ అటువంటి పరిస్థితి ఈ రోజు ఉత్పన్నమైంది. ఈ రోజున ప్రతి ఒక్కరిలో కూడా ఒక కసి ఉంది, ఒక ఉత్సాహం ఉంది, తెలుగుదేశం పార్టీ వైపు నిలబడాలనే ఆలోచన ఉంది. దీనన్నింటికి అనుగుణంగానే